చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు సమయం మటుకే ఉంది. ఈసారి మెజారిటీగా చూసుకుంటే పిఠాపురం మీద అందరు కాన్సన్ట్రేషన్. అవును, ఎలా ఉండబోతుంది? వంగ గీత గారు ఉన్నారు. పిఠాపురం చూసుకుంటే ఈ ప్రమోషన్స్ అన్ని జరుగుతున్నాయి అక్కడ. జబర్దస్త్ గారు ఇవ్వండి, అవును. సాయిధరం తేజ్. దాని గురించి పిఠాపురం అయితే అన్న వన్ సైడ్ అన్న. అక్కడ చూసేది ఏంటంటే మెజారిటీ చూస్తున్నారు తప్ప అక్కడ ఇక గెలుతాం అయితే మాత్రం పవన్ కళ్యాణ్. అక్కడ మాత్రం వన్ సైడ్ అయిపోయింది. అక్కడ వంగా గీతకి అయితే అక్కడ ఛాన్స్ అయితే లేదన్న. ఇంకా అది ఎన్డీఏ కుటుంబంలో కూడా కలిసిపోయారు వీళ్ళంతా కూడా. ఎప్పుడైతే ఎవరైతే చంద్రబాబు గారు జైల్లో ఉన్నారో ఈసారి మెజారిటీ ఎంత రావచ్చు? ఏ గవర్నమెంట్ బాగుంటుంది? గవర్నమెంట్ అయితే మాదేనన్న. ఈ కూటమి ఏదైతే ఉందో జనసేన, బీజేపీ, టీడీపీ, ఆంధ్ర ఏ కూటమి అయితే ఉందో అదే అయితే ప్రభుత్వం స్థాపించబోతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సేమ్ చూసిన మేనిఫెస్టో కంటే ఈ మేనిఫెస్టో ఇంకా మెరుగ్గా ఉంది. ఈ మేనిఫెస్టో కనుక అమలు చేస్తే ప్రజల్లోకి ఇంకా మాత్రం చురుగ్గా ఈ ప్రభుత్వం పనిచేయగలదు. జూన్ 4కి చెప్పేది ఏమీ లేదన్న. ఇక ప్రభుత్వం మందే.